అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ సౌండ్ చాలా దూరం వెళ్ళిందట. ఏ సౌండ్? ఈ అన్య భాషల సౌండ్ దూరం వెళ్ళింది. ఆత్మ నింపుదల సంఘం, ఆత్మను పొందిన సంఘం, కృప పొందిన సంఘం, ఆత్మతో నింపబడ్డ సంఘం సైలెంట్గా ఉండదు. చుట్టుపక్కల అందరికీ అర్థమైద్ది. నాతో ఒక బ్రదర్ అన్నారు, ఏంటి గోల గోల చేస్తేనే ఆత్మను పొందినట్ట? నేను కూడా పొందా, కానీ సైలెంట్గా పొందా. 120లో ఎవడు ఎట్ట పొందలేదే? ఈ నెంబర్ 121. వింత వింత వ్యాఖ్యానాలు చేయడానికి పనికి మాలిన ప్రయత్నం అవసరమా? నువ్వు ఎక్స్ట్రీమ్ బైబిల్ మాట్లాడొద్దు. నేను చెప్పేది అది. కొంచెం కుదురుకుంటే ఎవరికైనా మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈడు ఈ పెంతెకోస్తు పండక్కి మొత్తం యూదులందరూ ప్రపంచంలో ఎక్కడెక్కడ మొత్తం అందరూ వచ్చేసారు. వేల కొలది జనం వచ్చేసారండి. కానీ అందరూ ఆ పండుగలో ఆ స్టాల్ దగ్గర, బుక్స్ దగ్గర, ఈ బ్యాడ్జీల దగ్గర, బిల్లల దగ్గర, పంచదార చిలకల దగ్గర, బిర్యానీ పొట్ల దగ్గర, ఈ గోల్ గప్ప దగ్గర ఉన్నారు బ్యాచ్. మీరు ఎక్కడికి వచ్చారు? పెంతెకోస్తు పండగకు వచ్చాం. మరి ఏం చేస్తున్నారు? పండగ సెలబ్రేషన్స్లో ఉన్నాం. 120 మంది మాత్రమే ప్రార్థనలో ఉన్నారు. ఈ 120 మంది మీదకి పరలోకం దిగి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 119 మంది కూడా ఆత్మతో నింపబడి ఒక్కడు మిస్ అయినట్లేదు. 120 మంది నింపబడ్డారు. అందరూ అన్య భాషలు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడతారంటే, కొందరికి నానా విధమైన భాషలు, కొందరికి వాటికి అర్థం చెప్పు, కొందరి ప్రవచనములు. 120 మంది ఎందుకు మాట్లాడారా? అన్య భాషలు మాట్లాడడం వేరు, నానా విధుల భాషలకి అర్థాలు చెప్పడం ఆ గొడవలు వేరు. నేను కనుగొని సత్యం బైబిల్ ఏంటంటే, ఆత్మతో ఎప్పుడు ఎక్కడ ఎవరు నింపబడినా కామన్గా, అర్జెంటుగా, ఇమ్మీడియట్గా, సింపుల్గా అందరూ అన్య భాషలతో మాట్లాడారు. అది అపోస్తులు 2 మేడగదైనా, అది అపోస్తులు 8 సమరయ పట్టణమైనా, అది అపోస్తులు 10 కొర్నేలి ఇల్లైనా, అది అపోస్తులు 19 ఏథెన్సు పట్టణమైనా, యేసు రక్తమే జయం. ఎవడైనా ఆత్మచేత నింపబడితే వాళ్ళు ఏం మాట్లాడారు? ఎట్ట మాట్లాడారు? ఆత్మ వారికి వాక్శక్తి ఇచ్చిన కొలది. అది ఎవరు నేర్పించే లాంగ్వేజ్ కాదు. చెప్పు ఆ ఆ ఈ అనేది కాదు. అది ఒక దుందుడుకు అడ్డగోలు తిక్కల పాస్టర్ గారు మాట్లాడితే ఏమన్నాడంటే, ఏదో ఒకటి మాట్లాడితే అదే వచ్చింది. పోస్టులో నేను బూతులు కూడా మాట్లాడేశాను, మెల్లిమెల్లిగా కవర్ అయింది అంటాడు. ఆ దుర్మార్గం అంతా నా సమక్షంలో జరిగింది కనుక వాడికి బలపరిచి ఇచ్చాను అనుకోండి. వేరేగా ఆరంభంలో బూతులు మాట్లాడి ప్రాక్టీసులు అన్ని భాషలు వచ్చినాయా? సైతాను కుమారుడా, పాపిష్టి మాటల మానవుడా, అబద్ధ మూటలు మోయిచున్నవాడా, నువ్వు తొలగిపోము. నీ హృదయం ఘోర దుష్టత్వంతో, పాపంతో నిండి ఉన్నట్టు కనబడుచున్నది. ఎప్పనికి మళ్ళీ మాట్లాడండి. దేవుని ఆత్మను, దేవుని వరవను లోకు చేసి మాట్లాడడం, విలువ తగ్గించేలా మాట్లాడడం, బుద్ధిహీనంగా మాట్లాడడం, గడ్డిదన్న మాటలు మాట్లాడడం కుదరదు. పౌలు గారు ఏమన్నాడు? భాషతో మాట్లాడుచున్నవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకొనిచున్నాడు. మనుష్యుడెవడును గ్రహింపడు గాని వాడి ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. మనుషుడెవ్వడు గ్రహింపడు అని ఆయన క్లియర్గా చెప్పాక, నాకు అర్థం అవట్లేదు నువ్వు మాట్లాడక, నువ్వు మనిషివి కాదేట్రా, నువ్వు మనిషివైతే నీకు అర్థమవుతుందని చెప్పాడు, ఎందుకు గింజుకుపోతున్నావు? మనుషుడు ఎవడును గ్రహింపడు అని చెప్పాక నాకు అలవాట్లు అర్థం అవట్లేదు. నువ్వు మనిషివి కాబట్టి అర్థం అవ్వదు. ఇది పెద్ద వింతేం కాదు, గిల్లుకొని చూసుకోక్కర్లేదు. నువ్వు మనుషుడికి ఎవరికి అర్థం అవ్వదు, అర్థమవుతుంది కాబట్టి ఆటంకపరచవలనా? వద్దు, ఆటంకపరచకుడి. కానీ ఏం చేయాలి? తక్కువగా భాషలు మాట్లాడి ఎక్కువగా ప్రవచనం మాట్లాడమన్నాడు. ఒక వరస ఉండదు, వాయి ఉండదు. ప్రాపర్ యూజ్ అనండి, మిస్యూజ్ అనండి, నాట్ యూజింగ్ అనండి. ఎవడు కరెక్ట్? ప్రాపర్ యూజ్ కరెక్ట్. అడ్డగోలుగా మాట్లాడతాను, అడ్డగోలుగా వాడతాను, పిచ్చి పిచ్చి చేస్తాను, నువ్వు సరిగ్గా వాడు. మరి ఆ భాషల పేరు మీద ఆ ఎదవేశాలు ఏంటి? ఎదవేశాలు ఇవ్వద్దు. భాషల మీద లేనిపోని మాటలు మాట్లాడద్దు. భాషలు కరెక్ట్గా మాట్లాడదు. నువ్వు మాట్లాడవయ్యా కరెక్ట్గా. బండి తిన్నగా తోలుండి ఎటతోలో చెప్పడం, అసలు బండి లేనివాడు చెప్పడం ఏంట్రా?
పౌలు గారు మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలో మాట్లాడుతున్నాను కాబట్టి నాకు చెప్పే హక్కు ఉంది, ఇట్లా మాట్లాడండి ఇట్లా మాట్లాడదని చెప్పాడు. అసలు నువ్వు పొందవైతివి, నమ్మవైతివి, నువ్వేందులో చెప్పేది పాఠం? అసలు మాట్లాడతాక నరకత ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ తిన్నగా రాదు, తెలుగు అయితే కొద్దిగా గొప్పవచ్చు, తెలుగు నేను కరెక్షన్ చేయాలా, ఇంగ్లీష్ పేపర్ ఇంకోటికి ఇవ్వాలా? నువ్వు పెద్ద ఏలు ముద్రా, నువ్వు ఇంగ్లీష్ పేపర్ తీసేస్తావు. కొంచెం స్తోమతో చూసుకొని మాట్లాడాలి. ప్రభు అందరినీ కాపాడుగాక. చాలామంది సహోదరులు సౌండ్ తగ్గించారేంట్రా, ఇబ్బంది కలిగించే ఉపదేశంలో ఉందనుకుంటా. ప్రభు అందరినీ కాపాడుగాక. హల్లెలూయా. ఏమన్నా బాధపడుతుందంటారా? వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే దూరం వినబడితే అందరూ వచ్చారు. ఏంట్రా గోలా, తెల్లరగడ్డ తాగేశారా? ఇది దేవుని వరం, ఇది పరిశుద్ధాత్మ, ఇది అభిషేకం, ఇది పరలోకం. వాడికి మందు కొట్టినట్టు ఉంది. వాడికి రొడ్డంటి తిరిగేవాడికి ఫీలింగ్స్ అలాగే ఉంటాయి. ఈ పంచదార చిరకలు, గోలు గప్ప, గంగూరు బిర్యానీ ఇట్లా రోడ్డు మీద తిరిగేవాడికి ఏముంటుంది? మరి ఎంతెంత ఉన్నాయిరా బోట్లు చూస్తుంటే గాబర పడిపోయేలాగా, ఈ చివరికి ఆ చివరికి. తినేవాడిని తినే నేను కాదన్నా కానీ సబ్జెక్ట్ ఎంతవరకు అక్కడే ఉంటే అట్ట. నీలాంటి వాళ్ళు అందులో పడి ఎడుతున్నారుగా, నువ్వు కూడా వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చుగా. 10 రోజులు అన్నపానములు మాని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అన్నపానములు తప్ప ఇంకో సోయలేదు వీడికి. అందుకనే ఏమిటి ఈ అల్లరి, ఏమిటి ఈ అలజడి, ఏమిటి? ఇంత వేకునే తాగేశారా? మద్యముతో మత్తులయ్యి ఉన్నారా? మెల్లిగా పేతురయ్య గారు లేచి వచ్చాడు. అయ్యలారా, ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు, మేము ఎప్పుడే తాగేసామన్నారు. ఏం మాట్లాడుతున్నారా మీరు? మీరు యేసును చంపారు, కానీ దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడు. ఆయన తండ్రి వద్దకు వెళ్ళి ఇప్పుడు మీరు చూ వినుచున్న దీనిని కుమ్మరించాడు. కొట్టు గట్టికి. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత ఒక నింపబడితే ఒకటి పొందితే దాన్ని మనం చూడొచ్చు, వినొచ్చు. అనండి. నీకు ఏమర్థమై చేస్తున్నారు? ఆ అపోస్తులు రెండు అర్థమైంది కాబట్టి మనం మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే చూద్దాంలే ముందు. ఇట్రా, నీకు అపోస్తుల గారిని తెలిసి వస్తున్నది ధ్యానానికి. ఆయన వెళ్ళి మరణ వేదనలు ఆయన్ని బంధించు అసాధ్యము గనక, పరిశుద్ధుడు కుళ్ళు పట్టడు గనక దేవుడు ఆయన్ని సజీవుడిగా లేపి తండ్రి సింహాసనానికి వెళ్ళి తాను వాగ్దానం చేసిన మీరు చూచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. హల్లెలూయా. భాషలు మాట్లాడినా మనకు అర్థం కాదు అన్నాడు. 1. 2, వాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనిచున్నాడు అన్నాడు. 3, అసలు ఆటంకపరచొద్దు అన్నాడు. 4, కానీ భాషల కన్నా ప్రవచనం బెటరు కనుక భాషలు తగ్గించండి, ప్రవచనాలు ఎక్కువ చెప్పండి. నీకు భాష లేదు, ప్రవచనం లేదు, అసలు ఏమీ లేదు, గోల్ తప్ప. ఏ భాషలో ఏమో ఉపయోగం? కాబట్టి ప్రవచనం మాట్లాడు. ప్రవచనం ఉందా అంటే మరి అది అడిగలేదు. మనం ఎందుకు మాట్లాడుతున్నావా? మాట్లాడుతూ ఒకటే వచ్చు కాబట్టి. భూమి మీద కొన్ని జంతువులు ఉంటాయి సార్, నక్కలు, హైనాలు, ఇలాంటి జాతి ఉంటుంది. అవి అసలు వేటాడవు, ఆహారం సంపాదించుకోవు. సింహాలు, పులులు వేటాడి సగం దీన్ని వదిలేసిన వాటి మీదే బతుకుతే ఆ జీవితం అంతా ఇంకోటి తిని పడేసిన దాని మీదే బతుకు. అరే మిస్టర్ హైనా అనిపించుకోవచ్చా మనం? వేటాడి ఆహారాన్ని సంపాదించుకోవాలి. 3 దినములలోగా మనము యోర్దాను దాటవలసి ఉన్నది కనుక మీలో ప్రతివాడు మీ ఆహారమును మీరే సిద్ధపరుచుకొనుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదైనా ఒక సింహం రాకపోతుందా, పెద్దపులి రాకపోతుందా, కొంత గొప్ప ఆహారం సంపాదించుకొని కొద్దిగా వదిలిపెట్టకపోతాయా? ఆ కలేబరములు బతికేద్దామనే పాపిష్టి జీవితం నీకేలా వద్దా? అది యూదా జాతి ఆడు సింహములు నిక్కి నిలిచి వేటాడి చంపిన దానిని తినును అనే సాక్ష్యానికి రావద్దా మనం? ప్రభు నామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఇంతమంది ఆత్మతో నింపబడితే, అన్ని భాషలు మాట్లాడుతుంటే, దేవుని కృపను పొందుకుంటే ఇలా చేయింది. అది పొద్దున్న తాగారా ఏంటి? ఎంత ఘోరం చూడండి. అయ్యలారా, పొద్దుపడిచి చోమైనా కాకముందే తాగేసామంటున్నారు మమ్మల్ని మీరు. ఇది మీరు తృణీకరించిన వాడు పంపిన ఆత్మ. మీరు ఆయన్ని తృణీకరించిన ఆత్మను తృణీకరిస్తారు. మీకు మామూలే.
మళ్ళీ పాయింట్ ఏంటంటారు? వీరు కూడా విమోచించబడిన వారే, దర్శనం కలిగిన వారే, పునరుద్ధాన ప్రత్యక్షత కలిగిన వారే, కానీ ప్రార్థించే వారిలో లేరు. సమస్య ఎప్పుడైనా ఎక్కడైనా ప్రార్థన చేసేవారితో కలవకొస్తుంది తిప్పలో. నూగడాలతో మోకరితో తగులేకపోతే దేవునికి స్తోత్రం. నాయోతు అనే చోట సమయంలో కాలంలో జరిగిన అద్భుతం గుర్తుందా మీకు? కొంతమంది ప్రవక్తలు అక్కడ కూడి ప్రార్థన చేస్తూ బలమైన ఆత్మను పొంది దేవుని అభిషేకంలో ఉన్నారు. ఇదేందో చూద్దాం, 50 మందిని పంపారంట. 50 మంది అక్కడ 4 భాషలు మాట్లాడుతున్నారు. ఏందిరా పోయినట్టే పోతున్నాడు, ఇంకో బ్యాచ్ని పంపితే ఆడబడి భాషలు మాట్లాడుతున్నాడు. ఎవడు వస్తే ఆడే అగ్గి అంటుకుంటుంది, ఆడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పరా? వారు ప్రవచించడం ఆరంభిస్తారు. నా యోతులోకి ఎవడు వస్తే వాడు ఆత్మతో నింపబడుతున్నాడు, ప్రవచించడం ప్రారంభిస్తున్నాడు. నేను అన్నాను, కలిస్తే డైలాగ్ పట్టుకో, కలిస్తే నీకు కలిసిద్ది, నువ్వు కలవు. అట్ట పైన చూసుకుంటా, ఏంది ఇది? ఓహో, గ్రూపులో ఫోటోలు చూసి ఆహా అనుకున్నాడు ఒకడు, ఆడుతాలో ఒకరిని కెమెరా ఇచ్చి పంపేవాడు ఒకడు, స్వయంగా ముగింపులో వచ్చి చూసి వెళ్ళేవాడు ఒకడు. కలిస్తే నీకు వస్తుందిరా బాబు, దేవుని స్తోత్రం. సౌలుకు సమూయేలు గారు చెప్పిన ఉపదేశం అదే కదండి. నాన్న, నువ్వు వెళుతూ ఉండగా ప్రవక్తల సమూహం ఒకటి కనపడుతుంది, నువ్వు అన్ని పట్టించుకోకుండా దాటుకొని వెళ్ళిపోకు, నువ్వు కూడా అందులో కలిసిమరా. అయ్యా మరి నాకు రాదుగా, అయ్యా నీకు వచ్చేది ఏంది, వాళ్ళు ఏం చెప్తారు చెప్పు, నువ్వు కూడా చెప్పు అన్నాడు. ఇంకా వాళ్ళు ఏం చెప్తా నీ అందరూ చెప్తున్నాడు. ప్రకటిస్తుండగా యెహోవా ఆత్మ బలముగా సౌలు మీదకి వచ్చేసింది. నీకేం రాదా? పర్లేదు, యెహోవా పరిశుద్ధుడు, నువ్వు కూడా యెహోవా పరిశుద్ధులను, దేవానికి స్తోత్రం స్తోత్రం, నువ్వు కూడా స్తోత్రం స్తోత్రం. వాళ్ళు ఏం చెప్తా చెప్పాయా, నీకెందుకు? అలా ఇతరులను ప్రవచించుచుండగా యెహోవా ఆత్మ బలముగా సౌలు మీదకి రాగా క్రొత్త మనసు వచ్చేసిందంట. ఆమేన్.